హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఇవాళ మన రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ మసాలా కర్రీ. నోరూరించే ఈ మీల్ మేకర్ కర్రీని నేను ఏ విధంగా ప్రిపేర్ చేసానో చూసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను చేసే ప్రతి రెసిపీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. ఈ రెసిపీని ఎండ్ వరకు చూసి నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు మీల్ మేకర్ని యాడ్ చేసుకోండి. మీల్ మేకర్ చిన్నవైనా పర్లేదు, పెద్దవైనా పర్లేదు. నేను ఇక్కడ చిన్న మీల్ మేకర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళను ఈ మీల్ మేకర్లో యాడ్ చేసుకొని 10 నుంచి 15 నిమిషాలు నాననివ్వండి. వాటర్ యాడ్ చేశాక ఒక గరిటెతో వీటిని లోపలికి అనుకొని వదిలేసేయండి. ఇవి నానేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని పైపీడంతా చెక్కుకొని శుభ్రంగా కడిగి సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును తీసుకోండి. 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లేదా 3 యాలక్కాయలు, 2 లేదా 3 లవంగాలు, 1 టీ స్పూన్ గసగసాలని తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వుపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకోండి. ఇప్పుడు ఈ ధనియాలు జీలకర్రను దోరగా వేయించుకోండి. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక మూకిట్లో ఈ రెండింటిని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిని ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. నానబెట్టుకొని ఉంచుకున్న మీల్ మేకర్ నుంచి వాటర్ని గట్టిగా పిండుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ అంతా పోయే వరకు పిండుకోవాలి. ఒకవేళ మీరు పెద్ద మీల్ మేకర్ని తీసుకుంటే కర్రీని అంతా పీల్ చేసుకుంటుంది కాబట్టి వాటిని చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీల్ మేకర్ని అందులో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ చేసుకునేటప్పుడు అవి విరిగిపోకుండా అలాగే ఉంటాయి. ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ప్రక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోండి. ఇవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత 1/2 కప్పు టమాటో ముక్కలను వేసుకొని అవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న దినుసులన్నీ కలిపి 1 కప్పు వరకు మసాలా తయారవుతుంది. ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ మసాలా అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీనిని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మసాలా వేగిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ని పోసుకొని బాగా కలుపుకోండి. కారం, ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే చూసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోండి. 10 నిమిషాలు ఉడికించుకొని మూత తీసి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ.